నమస్తే అండి. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. నేను ఓపీడీలో ఉన్నప్పుడు చాలామంది నాకు విపరీతమైన నీరసం అండి, నిస్సత్తువగా ఉందండి అని చెప్తా ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే రక్తహీనత, అంటే ఐరన్ లోపించడం. ఇంకో ప్రధానమైన కారణం పోషకాహార లోపం, అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఉంటాం. దీంతో పాటు ఇంకో ప్రధానమైన కారణం ఏమిటంటే బ్లడ్లో మనకి రసాయనాలు ఉంటాయి, పొటాషియం, జింక్, కాల్షియం, సోడియం అని. ఇవి బ్లడ్లో లోపించినప్పుడు కూడా మనకి విపరీతమైన నీరసం, నిస్సత్తువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి అయితే పోస్ట్ వైరల్ ఇల్నెస్ అంటాం, అంటే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత బాడీ పెయిన్స్ వచ్చి వాటి వల్ల కూడా వాళ్ళు విపరీతమైన నీరసం, నిస్సత్తువ చూస్తూ ఉంటాం. కొంతమందికి అయితే షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్ హెచ్చుతగ్గులైనప్పుడు కూడా నీరసం, నిస్సత్తువ చూస్తూ ఉంటాం. థైరాయిడ్ హెచ్చుతగ్గులు అవుతున్నప్పుడు కూడా థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకి మనం విపరీతమైన నీరసం, నిస్సత్తువ చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఆల్కహాల్కి బానిసైన వాళ్ళు కూడా మనం విపరీతమైన నీరసం, నిస్సత్తువ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కనుక మనం చెక్ చేసుకొని మనం వీటికి ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే మనం పూర్తిగా నీరసం, నిస్సత్తువ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.